మకమైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన, నష్టమే మిగిలుచుండినా, జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన, నష్టమే మిగులుచుండినా, శాపము బాపే నువ్వు నాకుంటే, శాపము బాపే నువ్వు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నువ్వు నాకుంటే, సాయము చేసే నువ్వు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. నీ శ్రేష్టమైన ఘనమైన మిక్కిలి ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు సిద్ధిస్తూ ఉన్నాం. ప్రారంభం నుండి ముగింపు వరకు నీ చిత్తములో దీవెనకరంగా జరిగించారు. కరెంటు విషయంలో ఎంతగానో మేలు చేశారు, మైక్ విషయంలో మేలు చేశారు. వాతావరణం కొంత భిన్నంగా ఉన్నప్పటికీ నీ ప్రజలు క్షేమంగా రావడానికి సహాయం చేశారు. నీ సన్నిధానానికి వచ్చినటువంటి బిడ్డలు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, స్తోత్రాల ద్వారా, చప్పట్ల ద్వారా నాయన నీ నామాన్ని మహింపరిచారు. అంత మాత్రమే కాదు, మరి చాలాసేపు నీ వాక్యమును వినటానికి వారిని బలపరిచారు. నీకు వందనాలు.
నీ వాక్యములో నుండి ప్రభువా మమ్మల్ని మేము సరి చేసుకునే వర్తమానాన్ని మీరు మాకు ఇచ్చారు అని మేము నమ్ముతూ ఉన్నాము. అందుకు నీకు వందనాలు. అంత మాత్రమే కాదు ప్రభువా, నువ్వు దీవించిన కొలది మీ శక్తిని ఉన్నంత మట్టికి అని నువ్వు సెలవిచ్చినట్లుగా, ఇదిగో నాయనా మీరు ఆశీర్వాదించబడిన కొలది అన్నట్లుగా నాయనా నీ పిల్లైనటువంటి వారిని మందిరానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు తీసుకుని వచ్చారు. దశమ భాగాలు తెచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి అర్పణలు తెచ్చిన బిడ్డలను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. కృతజ్ఞత కానుకలు తెచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన మరి యొక్క సమయంలోనైనా పిడికిళ్ళ రూపంలో వారి ఆహారాన్ని తెచ్చారు ప్రభువా. వారు పిడికిళ్ళు తెచ్చినటువంటి ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. వారికి ఏది తక్కువ కాకుండా మీరు ఇచ్చేయండి. ఈ కానుకల పెట్టెలో వారి హస్తాలు చాపినైనా వారు చేతులు చాపి నీ పనికి నా ప్రభువా వారి చేతులు చాపారయ్యా. వారిచ్చిన దానికి నాయన 1000 ఆశీర్వాదము 1000 ప్రతిఫలము నీ పిల్లలకి దాయిచ్చేయండి. ఇదిగో నాయన హాస్టలర్స్ నా ప్రభువా గత నెల దినాలుగా మా మధ్యలో ఉన్నారు. రేపో ఎల్లుండో ఈరోజు కొంతమంది బిడ్డలు బయలుదేరుతూ ఉన్నారు. మార్గ మధ్యాల్లో తోడయ్యుండండి, ప్రయాణాల్లో తోడయ్యుండండి, వాహనాల్లో తోడయ్యుండండి. తిరిగి మరలా వారు విద్యలో ప్రవేశిస్తూ ఉండగా వారి విద్యలో తోడయ్యుండండి. ఆరోగ్యపరంగా ఏ తొందరపాట్లు ఒడిదుడుకులు లేకుండా మేలిచ్చేయండి. ఇదిగో నాయన పెద్దవారైన తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా బలహీనైనటువంటి వారు ఉంటే వారిని బలపరచండి. చదువుకునే బిడ్డలని చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. యవ్వన బిడ్డలని చేతులకు అప్పగిస్తున్నాం. చిన్న బిడ్డలని చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన శరీర సంబంధమైన బాధల చేత ఉన్నటువంటి వారిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పద్మగారు తన అల్లుడి కొరకు జ్ఞాపకం చేశారు ప్రభువా, వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన నారిమణి గారు విష్ణుబాబు కొరకు ప్రార్థన చేశారు, మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే నా ప్రభువా ఇంకా ఎవరైతే నాయన సమస్యల్లో ఉన్నారు, అణమాను విజయలక్ష్మి గారు కూడా నాయన సరిగా బలహీనరాలు అవుతున్నారు ప్రభువా, ఆమెను మీరు బలపరచమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో నాయన ఎత్తుకోట డానియల్ గారి యొక్క తల్లి గారు కూడా నాయన బలహీనరాలుగా ఉన్నారు ప్రభువా, ఆమె వెన్నెముకను మీరు బలపరచమని నీ సన్నిధిలో మనవి చేసుకుంటూ ఉన్నానయ్యా. ఎవరైతే నాయనా మరి ఇలా బలహీనులుగా ఉన్నారో దయతో వారిని జ్ఞాపకం చేసుకొని అరికాలు మొదలుకొని నెన్నెత్తి వరకు కూడా నైనా సంపూర్ణమైన సత్తువును మీరు దాయిచ్చేయండి. ఇదిగో నాయన రేపు జూన్ 4వ తారీఖున ఎన్నికల యొక్క ఫలితాలు రాబోతూ ఉండగా నాయన దేశంలో ఎక్కడ కూడా ఏ అల్లర్లు ఏ గొడవలు జరగకుండా నా ప్రభువా నెమ్మది ప్రశాంతత మీరు దాయిచ్చేయండి. ఇదిగో నాయన పైవారు బాగానే ఉంటున్నారు, కార్యకర్తలు బాగానే ఉంటున్నారు, మధ్యనున్న నాయకులు ఇప్పటికే నాయన యాసిడ్ దాడుల్లో నాయన మా కర్రలతో కొట్టుకొని కత్తులతో పొడుచుకొని ఇప్పటికే చాలామంది చచ్చిపోయారు ప్రభువా. ఈ ఎన్నికల పేరుతో ఇలాంటి దౌర్జన్యాలు జరగకుండానైనా ఏ కుటుంబం దగాపడకుండా నా ప్రభువా ప్రతి పురుషునికి మీరు కావలసిన సమయోచితమైన జ్ఞానం ఇచ్చిన ప్రభువా అల్లర్లకు పోకుండానైనా గొడవలకు పోకుండానైనా కర్రలతో కొట్టుకునే పరిస్థితికి వెళ్ళకుండానైనా కత్తులతో పొడుచుకునే పరిస్థితికి వెళ్ళకుండా నా ప్రభువా మరి నాయన నెమ్మది కలిగి జీవించడానికి నాయన వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుటుంబాలను పోషించుకోవడానికి కృప చేయమని నీ సన్నిధిలో మనవి చేసుకుంటూ ఉన్నా. గల్ఫ్ దేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ దినాన్ని ఇంతగా మీరు కృప చూపినైనా క్లిష్ట పరిస్థితుల్లో ఆరాధన జరగడానికి మీరు చేసిన మేలును బట్టి సమస్తమైన బిడ్డల్ని చేతులకు అప్పగిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు ప్రార్థన.